మా అందరి ఆశ ఒక్కటే, నగరం అభివృద్ధి చెందుతా ఉంది, ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది, మూసీ రిజర్వేషన్ జరగబోతా ఉంది, హైదరాబాద్ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతాం. రైజింగ్ తెలంగాణ కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి అన్ని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రం ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అందుకే అనేక ప్రణాళికలు తీసుకొని ఈరోజు వచ్చినటువంటి 562 మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి గ్రూప్ 1 మీ అందరూ పొందినటువంటి విజయాలు అద్భుతమైనటువంటి విజయాలు. ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇది ఆరంభం మాత్రం. ఇప్పటికి 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా నిరంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా జరుగుతూనే ఉంటాయి. పచ్చ కామెరలు ఉన్నోడికి అందరికి కూడా ప్రపంచం అంతా పచ్చగానే ఉన్నట్టు గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందేమో, మాలాగనే వీళ్ళు కూడా ఉన్నారేమో తప్పుడు ప్రచారం చేసినటువంటి కొద్ది మంది పెద్దలకి ఈనాడు చెంపదెబ్బ కొట్టినట్టుగా నేను పదే ఉటంకించాను. అత్యంత పేద కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతులు చూస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ స్వయం కృషితో ఈరోజు ఎదిగొచ్చారు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో రికమెండేషన్లతో వాళ్ళు ఎదిగి రాలేదు. అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీ స్వయం కృషిని కూడా ఆనాటి పాలకులు అపహాస్యం చేయడం కోసం ప్రయత్నం చేశారు. దాన్ని తట్టుకోలేకనే ఈ ముఖ్యమంత్రి కమ్ వాట్ మే అడుగు వెనక్కి వేసేది లేదు, ఇచ్చిన మాటను తప్పేది లేదు. నిరుద్యోగ యువకుల కోసం మనం మొదలుపెట్టినటువంటి ఈ సంకల్పం, ఈ యజ్ఞం ముందుకు నడవాల్సిందే. అనేక మంది ఈ యజ్ఞ క్రతువుని రాక్షసుల్లాగా వచ్చి విచ్ఛిన్నం చేయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు తట్టుకొని కూడా ఈ నిరుద్యోగ యువకుల విజయాన్ని మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో అడుగు ముందుకు ఈ విజయాలన్నింటినీ అందిస్తూ ఉంది. అందుకే విజయం సాధించినటువంటి లబ్ధిదారులందరికీ, అంటే విజయాన్ని సాధించినటువంటి గ్రూప్ 1 సాధించిన మీకు, మీ తల్లిదండ్రులకి అందరికి కూడా ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ ఆలోచనల్ని, ప్రణాళికల్ని భవిష్యత్తులో మీరు ముందుకు తీసుకొని పోవాలని, మేము తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమాన్ని డెలివరీ మెకానిజంలో మీరు కూడా ఈ యజ్ఞంలో ఒక భాగస్వాములు కావాలని, అంతిమంగా మీది మాది మనందరిది ఒకటే లక్ష్యం, తెలంగాణ రెపరెపలాడాలి, తెలంగాణ రైజింగ్ కావాలి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొడుతున్నటువంటి అందరినీ పక్కా తప్పి మనం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాల్సి, అదే మేమందరం కోరుకునేది. ఈ ప్రక్రియలో సహకరించినటువంటి అనేక మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఆ చైర్మన్ దగ్గర నుంచి మొదలుపెట్టిన సభ్యులకు కానీ, ఇతరత్ర ఉద్యోగ వ్యవస్థలకు కానీ, మీ అందరికి కానీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.